హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత సప్తమోధ్యాయ. అమ్మ ఇవాళ 7వ అధ్యాయంలో 17వ శ్లోకం గురించి మనము అనుకుందాం. తేషాం జ్ఞానే నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం క్రిందటి శ్లోకంలో 4 విధాలైనటువంటి భక్తుల గురించి తెలుసుకున్నాము. భక్తులు 4 రకాలుగా ఉంటారు అని తెలుసుకున్నాము. ఈవేళ అలాంటి 4 విధాలలో నాకు ఎవరంటే ప్రియము? 4 ఉన్నారు. 4లో నాకు ఇప్పుడు 4 పిల్లలు ఉన్నప్పుడు 4లో ఒకళ్ళు ఏదో ఒక ఇష్టం, ఏదో ఒక కారణం చూపిస్తాం, సహజం కదా. అదేవిధంగా ఈ శ్లోకంలో మనకి చెప్పబోతున్నారనమాట. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ప్రియ హి జ్ఞానిన అత్యర్థం అహం సచ మమ ప్రియ. నాకు ప్రియము. ఎలాంటి వారి ప్రియమంటే చూడండి, ఈ 4 తేషాం అంటే వారిలో నిత్యయుక్త నిరంతరము నాయందే ఏకీభావస్థితుడు. ఇప్పుడు చూడండి, నిరంతరము నాయందే ఏకీభావస్థితుడు అంటే అనన్యమైన భక్తి గలవాడు అని చెప్తున్నాడు. అలాంటి వాడంటే నాకు ఇష్టము అని ఒక పిసర ఇటువైపు మొగ్గు చూపిస్తూ ఉన్నాడు. అయితే అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? ఎవరు వాళ్ళు? అనన్య చింతనతో ఉండేవాళ్ళు. జ్ఞాని అయిన వాడు శ్రేష్ఠుడు. జ్ఞాని అయి ఉండాలి, శ్రేష్ఠుడై ఉండాలి. అలాంటి వాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకు అలా చెప్తున్నారు? చూడండి, యథార్థముగా నా తత్వమును ఎరిగిన జ్ఞానికి, ఎవరికైతే యథార్థమైన తత్వం తెలుస్తుందో వాళ్ళు మాత్రమే శ్రేష్ఠుడు. చూడు లింక్ ఎలా ఉందో. తెలుసుకున్నవాడు శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడైన వాడు నాకు ఇష్టడు. అలాంటి శ్రేష్ఠుని అహం నేను అత్యర్థము ఆద్యంతము ప్రియ ఇష్టుడను మరియు అతడు నాకు ఇష్టుడు. చూడండి, నేను అతడికి ఇష్టము, నాకు అతడు ఇష్టము. ఇక్కడ 2 పదాలు. కేవలము కృష్ణ భగవానుడు నాకు ఇష్టమని చెప్పటల్లా. భగవానుడికి ఇష్టమని చెప్తూ నేను ఆ భక్తుడికి కూడా ఇష్టము అంటున్నాడు. ఇప్పుడు మరి భక్తుడికి ఇష్టమైతేనే కదా భక్తుడు అనన్య చింతనతో ఉంటాడు. ఇష్టం లేని భక్తుడేమో అనన్య చింతన కొనసాగించడు కదా. మరి అనన్య చింతన అంటే ఏంటి చూద్దాం. నిరంతరము నాయందే ఏకీభావ స్థితి అనే మాట చూడు. మనము ఏమనుకుంటాం, ఏమండి నిరంతరము ఏకీభావ స్థితి అంటే అస్తమానం కృష్ణ కృష్ణ రాలిత రామ రామ లేత శివ శివ అనాలా? ఇదేనా ఏకీభావము? ఇలా అనడమా? ఇలా అంటూ కూర్చుంటే మరి మా పనులు ఏమవుతాయి? అంటే మేము మానవులం కదా, మాకు పనులు ఉన్నాయి కదా, చక్కబెట్టాల్సింది ఉంది కదా లోక వ్యవహారము. మరి ఇదేమయ్యింది? నిరంతరము రామ 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 అంటూ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ భావన అనేది ఉన్నది ఒకటే పరమాత్మ, అది నేను అని తెలుసుకున్న వాడికి ఏ పని చేస్తున్నా సరే ఆ పరమాత్మ భావనతోనే పని చేస్తాడు. ఇక్కడ చేస్తున్నది ఎవరయ్యా అంటే పరమాత్మే. నేను కేవలము నిమిత్త మాత్రంగా ఉన్నాను, నా చేత చేయబడుతుంది అంతే, నేను కాదు. కర్త కర్మ క్రియల్ని పరమాత్మే చేయించేవాడు. ఇలా తెలుసుకున్నవాడు అనన్యమైన భక్తి గలవాడు అవుతాడనమాట. ఎందుకంటే తనకి తానంటూ ఏమీ ప్రత్యేకంగా కనపడట్లేదు కదా, ఉన్నదంతా పరమాత్మ అన్న భావనలో ఉన్నాడు కదా, ఆ భావనతో పనిచేస్తున్నాడు కదా, పనిలోనే పరమాత్మని చూడగలిగిన వాడు అలాంటి వాడు. అందుకని అలాంటి వాడికి ఎలాంటి కేటగిరీ ఇచ్చాడు? శ్రేష్ఠుడు, అందరిలో ఉన్నతుడు, ఉత్తమమైన వాడు. అలా యథార్థముగా నా తత్వము ఎరిగిన జ్ఞాని. ఇప్పుడు తత్వం అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏది? అంతటా తానై ఉన్నవాడు. నాలోను
ఉన్నవాడు, అది ఈ తత్వాన్ని ఎరిగినవాడు, అత్యంతము ఇష్టుడను. అంటే చూడండి, నేను అతనికి చాలా ఇష్టమైన వాడిని. ఎందుకు ఇష్టమైన వాడిని అంటే అనుక్షణము నాతోనే ఉన్నాడు, నాకు తనకి ఏది భేదము లేదు, ఏకీభావానికి వచ్చాడు. బ్రహ్మ అభావం అని చెప్తారు ఉపనిషత్తుల్లో. నేను బ్రహ్మ ఒకటేనని అర్థం చేసుకున్నాడు. అలాంటి వాడు, వాడికి నేను ఇష్టడిని, నాకు వాడు ఇష్టమైన వాడు. కాబట్టి ఈ విధంగా ఉన్నవాడే నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్పి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఇగో నిరంతరము ఈ నలుగురు భక్తుల్లో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుక్తుడైన జ్ఞాని అతి ఉత్తమముడు. అలాంటి వాడే. ఎలాగంటే వాస్తవముగా నన్ను, నా తత్వమును తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడను. నన్ను, నా గురించి తెలుసుకున్న వాడికి ఎవరికైనా అంతే కదా. మనం కూడా మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ అన్నారు అనుకోండి, వాళ్ళ గురించి మనకు పూర్తిగా అర్థమైతే వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు అవుతున్నారు, లేకపోతే మనకు వాళ్ళు ఇష్టమైన వాళ్ళు గారు. అలాగే ఉంటుంది. మరి మనం కూడా వాళ్ళకి ఇష్టమా అంటే రెండు సమన్వయము ఉండాలి. అది ఈ విధంగా తెలుసుకున్నవాడు. కాబట్టి జ్ఞాని నేను మిక్కిలి ఇష్టడను, ఒక్క క్షణం ఇష్టడను అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, హరి ఓం అమ్మ.